హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ అన్ని బాంబుల గురించే. మొత్తం అన్ని దేశాల్లో కలిపి ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఇది ఎంత వినాశనాన్ని దారితీస్తుందో కూడా మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కూడా మనం తెలుసుకుందాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. కాయిన్కి బొమ్మ బొరుసులాగా ప్రతిదానికి కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే మొన్నే మాట్లాడుకున్నాం, మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఏ గురించి, టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్, భవిష్యత్తులో అవి ఎంత కీ రోల్ తీసుకుంటాయి, మనం ఎంత మంచి దాన్ని స్టాండ్ తీసుకుని ఎంత ముందుకెళ్తే మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అనేది మనం చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే కాయిన్కి రెండో వైపు మాట్లాడుకుందాం. అదే ప్రస్తుతానికి 9 దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ దేశాలు ఏటేటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ మరియు కొత్తగా నార్త్ కొరియా. ఇలా 9 దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఈ 9 దేశాల్లో మొత్తం న్యూక్లియర్ వెపన్స్ టోటల్ ఎంతో తెలుసా? అక్షరాల 12,000 నుంచి 12,300 వరకు ఉన్నాయండి. న్యూక్లియర్ హిట్స్ అంటే ఒక బాంబు రూపంలోనే కాదు, వివిధ రూపాల్లో ఉంటుంది న్యూక్లియర్ హిట్స్ అనేది. అది క్షిపణుల రూపంలో ఉండొచ్చు, రాకెట్ రూపంలో ఉండొచ్చు, లేదా ముందు భాగంలో అమర్చిన బాంబు రూపంలో ఉండొచ్చు. నేను ఇప్పుడు వివరించే ఈ 9 దేశాలలో ఎన్ని దేశాలకు ఈ న్యూక్లియర్ పవర్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలుసు. ఇప్పుడు ఒకసారి చిన్న గ్రాఫ్ చూడండి. ఏ దేశాల్లో ఎన్నెన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. 2026 నాటి లెక్కల ప్రకారం రష్యాలో 5,459 అణు ఆయుధాలు ఉన్నాయి. అమెరికాలో 5,177, చైనాలో 600, ఫ్రాన్స్లో 290 నుంచి 370 వరకు, యూకేలో 225 వరకు, భారత్లో 180 నుంచి 190 వరకు, పాకిస్తాన్లో 170 వరకు, ఇజ్రాయెల్లో 90 వరకు అంచనా మాత్రమే. ఉత్తర కొరియా 50 పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇది ఏ దేశాల్లో ఎన్నెన్ని న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయనేది మీకు తెలిసింది. ఏ దేశాల్లో మొదటిసారిగా ఈ పరీక్షలు చేశారనేది ఇప్పుడు ఈ లిస్ట్ ప్రకారం మీకు తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. ఏ దేశాల్లో మొదటగా పరీక్షలు జరిపారనేది మీకు తెలుస్తుంది. ఈ వెపన్స్ టెస్ట్లో మాత్రం ఫస్ట్ అమెరికా వస్తుందండి. అది ఎప్పుడైనా మొదటి పరీక్ష వాళ్ళు చేసింది 1945లో. తర్వాత రష్యా, అది 1949లో చేసింది. ఎందుకంటే ఈ రెండింటికి ఎప్పుడు పోటీయే, ప్రతి దాంట్లోనూ పోటీయే. చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా పోటీయే. మీరు ముందెళ్ళారు, మేము ముందెళ్ళాము, ఇదే పోటీ ఇద్దరికి ఎప్పుడు కూడా. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. చైనా 1964లో చేసింది, ఫ్రాన్స్ 1960లో చేసింది, యూకే 1952లో చేసింది, భారత్ 1974లో చేసింది, పాకిస్తాన్ 1998లో చేసింది, ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేసింది మాత్రం వివరాలు మనకు తెలియదు. కొరియా 2006లో చేసినట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు పైన వివరించినట్టుగా ఈ లిస్ట్ చెప్పాను కదా, ఈ లిస్ట్ చెప్పడం మిమ్మల్ని భయపడదామని కాదండి. మనకి అవేర్నెస్ తెలియాలి కదా, అసలు మనం ఏ ఎడ్జ్లో ఉన్నాం, మనం ఏ ప్రమాద స్థాయిలో ఉన్నాం మనం తెలుసుకోవడం కోసం మీకు చెప్పాను తప్ప మిమ్మల్ని భయపెడదామని ఏమాత్రం కాదండి. మొదటిది మీకు తెలుసా, 100 బాంబులు చాలండి మొత్తం ప్రపంచం నాశనం అవడానికి. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని అణుబాంబులు ఉన్నాయో మీకు తెలుసు కదా, వివిధ రూపాల్లో. దగ్గర 12,300 వరకు ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. ఇప్పుడున్న ఈ అణుబాంబులు ఎంత పవర్ఫుల్లో తెలుసా అండి. అప్పట్లో జపాన్లో హిరోషిమా, నాగసాకి మీద వేసిన బాంబుల కంటే చాలా పవర్ఫుల్ అండి ఇవి. అసలు మన పర్యావరణం గురించి మాట్లాడుకోవాలంటే ఎంత తక్కువ మాడితే అంత మంచిది. మనం దీపావళి నాడు చిన్న టపాసులు వెలిగించడానికి, చిచ్చుబుడ్లు వెలిగించడానికి ఆలోచిస్తాము. పర్యావరణం ఏంటో అని చెప్పేసి మనం ఏమంటాం, అది ఎర్త్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటాం. ఎర్త్కి మనం హాని చేయకూడదు, అది మళ్ళీ అది జీవం పోస్తుంది అని చెప్పి మనం కొన్ని సంవత్సరాలు మనం దీపావళి ఆ పొల్యూషన్ వల్ల దేశం ఎక్కడ పాడవుతుంది అని చెప్పేసి మనం దీపావళి జరుపుకునే రోజులు కూడా ఉన్నాయండి. అలాంటిది ఇప్పుడు ఈ బాంబుల వల్ల జరిగే వినాశనం ఎంత అవుతుందో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది చూస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. అది ఈ అణుబాంబులు నిజంగానే పేలితే జరిగే అరిష్టం అంతా కాదండి. ఫస్ట్ వ్యవసాయం అనేది అసలు ఉండదు. ఇంకా మానవాళి గురించి చెప్పడం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఒక అణుబాంబు థిక్కెస్ట్ పాపులేషన్ ఏరియాలో ఒక బాంబు కానీ పేలితే 5 లక్షల వరకు చనిపోయే అవకాశం ఉందండి. అంత ప్రమాదకరం ఒక న్యూక్లియర్ బాంబు అంటే. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం ఇందాక లిస్ట్ చెప్పాను కదా, 9 దేశాల్లో ఇన్ని బాంబులు ఉన్నాయని. ఇందులో అగ్రస్థానం 85% రష్యా, అమెరికా చేతుల్లోనే ఉన్నాయండి బాంబులన్నీ కూడా. అసలు నేను చెప్పిన ఈ 9 దేశాల్లో ఏ దేశమైనా అట్లీస్ట్ ఈ న్యూక్లియర్ పవర్ వల్ల, ఈ న్యూక్లియర్ వెపన్స్ వల్ల జరిగే అనర్థాల గురించి ఆలోచించే దేశాలు ఎన్ని ఉన్నాయండి?
నాకు తెలిసి మన భారతదేశం ఒకటే ఉందండి. ఇవన్నీ చేసుకుని ఏంటంటే అట్లీస్ట్ మన ఆత్మరక్షణ కోసం ఉంచుకుంటామే తప్ప ఎప్పుడు ఏ దేశానికి యుద్ధానికి మనం వెళ్ళాం. అయితే మిగతా దేశాలు అలా కాదండి, చాలా డేంజరస్గా ఉన్నాయి కొన్ని దేశాలు, పేర్లు చెప్పుకోవడం అనవసరం అనుకోండి, బట్ జరుగుతుంది ఇదే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇదే ఇది అణుబాంబులు ఎలాంటివంటే ఒక పిచ్చుడి చేతిలో రాయి లాంటిది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ప్రెసిడెంటు లేకపోతే ఆ ప్రైమ్ మినిస్టరు ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా ఒక బటన్ నొక్కేసే ప్రమాదం ఉంది, అంత డేంజరస్ ఇది. ఏం లేదు, అణుబాంబు ఏముందండి, ఒక క్షణం పాటు వాడు తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ప్రెసిడెంట్లు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. అంతేందుకు మన యూఎస్ ప్రెసిడెంట్ చూడండి, ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో మనకే తెలియదు. ఏమో ఇంట్లో ఆయన పరిస్థితి బాగోపోయినా, బయట పరిస్థితి బాగోపోయినా, ఇంట్లో వాళ్ళ ఆవిడ తిట్టిందైనా సరే ఒక బాంబు వేసేయచ్చు. అలాంటి మనిషి అయినా అంటే జస్ట్ ఫర్ కిడ్డింగ్ చెప్తున్నాను, అంత ప్రమాద స్థాయిలో ఉందన్నమాట. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇటుక పేర్చుకుని కట్టుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందండి, పోల్చడానికి అరక్షణం చాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో ఈ బాంబుల వల్ల ఎన్ని బిల్డింగ్లు మన కళ్ళ ముందే అలా నేలమట్టం అయిపోతుంటే ఎంత బాధగా ఉంటుందండి. మీరే చూడండి ఒకసారి. నేను చెప్పేది ఒకటేనండి, ఏదో ప్రపంచ విపత్తు వచ్చి మనం నాశనం అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ నాశనం మన చేతిలోనే ఉంది. ఎవడో కూడా ఆ బాంబు నొక్కాడో మొత్తం ఎగిరిపోతాం. మీరే చూడండి, ఒక 100 బాంబులకే ప్రపంచం నాశనం అయిపోతుంది అంటే 12,300 బాంబులు ఉన్నాయంటే ఎక్కడున్నామండి మనం? ఇది ఎలా ఉన్నామంటే చాలా ఎడ్జ్లో ఉన్నాం, చాలా డేంజరస్ దీంట్లో ఉన్నాం. ఎవరికి ఎప్పుడు ఏ తిక్కరేగినా సరే ప్రళయం రావడం ఖాయం. ఆ దేవుడి వల్లే ప్రళయం రాకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ చెప్తున్నాను, ప్రపంచం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నేను చెప్పడానికే మీకు చెప్తున్నాను తప్ప మరి ఏ ఉద్దేశం కాదండి. ఇప్పటివరకు నాకు మీ విలువైన సమయం కేటాయించి నన్ను మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పేది ఏదో నా తంటాలు పడి ఏదో చెప్తున్నాను. వచ్చిన సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి ప్లీజ్.